మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి పెర్స్పెక్టివ్స్ నుంచి విద్య రకాలు, ధ్యేయాలు ఈ చాప్టర్ నుంచి మూడో వీడియో అండి. మరి మొదటి 2 వీడియోలు కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్‌ప్లే అవుతాయండి. మరి ఇలాంటి కంటిన్యూటీ వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నిన్నటి వీడియోలో 42వ బిట్ మీకు చాయిస్ వదలడం జరిగిందండి. ఇప్పుడు దాన్ని రివీల్ చేస్తున్నానండి. దాని యొక్క ఆన్సర్‌ని. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 4 యాదృచ్ఛిక విద్య అండి. అంటే ఇక్కడ నియతి విద్య అనేది పాఠశాలలో జరిగే విద్య, లేదా కాలేజీలో జరిగే విద్య, లేదా గ్రంథాలయంలో జరిగే విద్య. దీనిలో ఒక కొద్ది వ్యక్తి జీవితంలో కొద్ది జ్ఞానం మాత్రమే పొందుతాడు. కొద్ది సమయం మాత్రమే జ్ఞానం పొందుతాడు. కానీ ఎక్కువ విజ్ఞానం అనేది యాదృచ్ఛిక విద్య ద్వారా, అంటే సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఈ విధంగా పరిసరాల వల్ల ఈ విధంగా నేర్చుకునే విద్య ఎక్కువ విజ్ఞానం పొందుతాడండి. 43వది వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏమిటి? జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య. ఆన్సర్ ఆప్షన్ 1 యాదృచ్ఛిక విద్య అండి. యాదృచ్ఛిక విద్య. 44వది అభ్యాసకుడికి నేను అభ్యాసిస్తున్నానని తెలియకుండా జరిగే విద్య ఏది? అభ్యాసకుడికి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి నేను నేర్చుకుంటున్నానని తెలియకుండా జరిగే విద్యని ఏమంటారు? ఆన్సర్ యాదృచ్ఛిక విద్య అండి. ఎక్కడైనా ఫోన్ నెంబర్ కంఠస్థ పెట్టాలి. ఆటోమేటిక్‌గా ఏదో అవసరం కోసం ఏదో నేర్చుకుంటున్నాను అని తెలియకుండానే అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఏదో అవసరం కోసం నేర్చుకుంటుంటారు కాబట్టి అది అభ్యసిస్తున్నానని తెలియదనమాట. 45వదండి రాము అనే బాలుడు పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని పలకడం నేర్పే విద్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యాదృచ్ఛిక విద్య అంటామండి. 46వది నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా జరిగే విద్యను ఏమంటారు? దీనిని అనియత విద్య అంటారండి. ఇప్పుడు నియత విద్యలో నిర్ణీత లక్ష్యం ఉంటుంది, నిర్ణీత కాలం ఉంటుంది. కానీ అనియత విద్యలో నిర్ణీత లక్ష్యం అయితే ఉంటుంది, కాలం అనేది ఉండదండి. 47వది ఈ క్రింది వానిలో దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలయం. ఇక్కడ దూర విద్యా సంస్థలు అనేది అనియత విద్యలకు వస్తాయండి. ఇందులో టార్గెట్ అయితే ఉంటుంది, లక్ష్యం అయితే ఉంటుంది, కానీ కాలం అనేది ఉండదు. ఇక్కడ సార్వత్రిక పాఠశాలలు అంటే ఓపెన్ స్కూల్స్ అండి. ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఉంటాయి కదా, అవి సార్వత్రిక పాఠశాలలు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది కూడా దూర విద్యా సంస్థనండి. ఇగ్నో, ఇది కూడా దూర విద్యా సంస్థే. 48వది బిఆర్ఏఓయు ఎక్కడ కలదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. 49వది బిఆర్ఏఓయు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1982. 1982లో డాక్టర్ బిఆర్ఏఓయు ఓపెన్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. 50వది ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2 ఇగ్నో. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ. 51వదండి ఇగ్నో దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1985లో. 1985లో. 52వది ఇగ్నో ఐజిఎన్ఓయు ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.
53. విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దానిని ఎన్ని ధ్రువాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3, 3 ధ్రువాలుగా వర్గీకరించవచ్చు. 54. ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు. ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? ద్విధ్రువ ప్రక్రియ అనే విద్యను ఎవరు ప్రతిపాదించారు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2, జాన్ ఆడమ్స్. ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ ఆడమ్స్ గారు. 56. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 1, జిడ్డు కృష్ణమూర్తి. ఆ పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఆ యొక్క గురుకులాలు ఉన్నప్పుడు ఈ యొక్క వాచిక పద్ధతిలోనే జరిగేది, ఉపాధ్యాయుడి కేంద్రకంగా జరిగేది. అది ఏకధ్రువ ప్రక్రియ అండి. కానీ ద్విధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానమే అని మనకి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే ద్విధ్రువ ప్రక్రియ అనేది రావడం జరిగింది. దానిని అనుసరించి ఇంతకుముందే చెప్పుకున్నాం, జాన్ ఆడమ్స్ ప్రకారంగా ఈ ద్విధ్రువ ప్రక్రియ అనేది వచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానమని పేర్కోవడం జరిగిందండి. మరి 57. విద్యను త్రిధ్రువ పద్ధతిగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, జాన్ డ్యూయి. త్రిధ్రువ ప్రక్రియ జాన్ డ్యూయి, ద్విధ్రువ ప్రక్రియ జాన్ ఆడమ్స్. ఈ విధంగా మనము ఒకే దగ్గర గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక. ఈ త్రిధ్రువ ప్రక్రియ అనేది ఉంటుందండి. మరి విద్య ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి అనేది ఆన్సర్ ఉపాధ్యాయుడు. విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరు ఉంటారండి ద్విధ్రువ ప్రక్రియలో. విద్యార్థి, ఉపాధ్యాయుడు. అదే త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక ఈ 3 ఉంటాయండి. మరి 61 అండి. నేడు అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ ఏమిటి? ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 3, త్రిధ్రువ ప్రక్రియ అనేది, ఈ విద్యా ప్రక్రియ అనేది అమల్లో ఉందండి. 61. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు? ఏ వాదం అంటే వ్యవహారిక సత్తావాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు అంటే వ్యవహారిక సత్తావాదం. మరి ఈ వీడియోలో చివరి బిట్ చూద్దామండి. ప్రాచీన కాలంలో ఏ విద్యా ప్రక్రియ కలదు? ప్రాచీన విద్యలో ఇందాక ముందే చెప్పుకున్నాము, ఏకధ్రువ విద్యా ప్రక్రియ జరిగేదండి. ఎందుకు? అక్కడ గురుకులాల్లో ఉన్నటువంటి మునీశ్వరులు వాచక పద్ధతిలో ఏకధ్రువ, విద్యార్థికి అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టి తనే ఏదైతే చెప్పాలి అనుకున్నాడో అన్ని విషయాలను కూలంకుషంగా చక్కగా చెప్పేవారండి. మరి రేపటి వీడియోలో మనము వేద విద్యకు సంబంధించినటువంటి మంచి బిట్లను మనం పూర్తిగా చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, సైనింగ్ అవుట్.